మోడల్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పూనం పాండే బ్రతికుండగానే చనిపోయినట్టు ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేసింది? తన సోషల్ మీడియా అకౌంట్ లో సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం చనిపోయినట్టు ఫేక్ న్యూస్ పోస్ట్ చేశానని ఒప్పుకుంది. నిజంగా సర్వైకల్ క్యాన్సర్ అంత ప్రమాదకరమైందా? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? అసలు దీనికి ప్రివెన్షన్ ఉందా? 32 సంవత్సరాల పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్టు ఆమె మేనేజర్ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దాంతో ప్రముఖ న్యూస్ ఛానల్స్ అన్ని పూనం పాండే చనిపోయిందన్న వార్తను టెలికాస్ట్ చేశాయి. And social media celebrity Poonam Pandey has passed away this morning due to cervical cancer. దాంతో నిజంగానే అందరూ పూనం పాండే చనిపోయింది అనుకున్నారు, కానీ ఆమె చనిపోలేదు. సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇలా ఫేక్ న్యూస్ చేస్తానని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చెప్పింది. Which is cervical cancer. Yes. I faked my demise. నేను బ్రతికే ఉన్నాను, సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోలేదు. అన్ఫార్చునేట్లీ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోయిన వందల వేల మహిళల గురించి నేనైతే ఏం చేయలేను. వాళ్ళకి క్యాన్సర్ వస్తే ఏం చేయలేక కాదు, ఏం చేయాలో తెలియక చనిపోయారు. ఇది వేరే క్యాన్సర్ లా కాదు. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్. మీరు చేయాల్సిందల్లా టెస్టులు చేయించుకోవాలి, హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ డిసీజ్ వల్ల మరో ప్రాణం పోకుండా చూసుకోవాలని పూనం పాండే తెలిపారు. ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ లోని సర్వెక్స్ లో ఉండే సెల్స్ అబ్నార్మల్ గా గ్రోత్ అవ్వడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా. ఈ క్యాన్సర్ కి 17 సంవత్సరాల నుంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల మహిళలు దీని బారిన పడి చనిపోతున్నారు. ఇండియాలో 88% వర్కింగ్ ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోలేదు. అదే ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం. అండర్స్టాండింగ్ సర్వైకల్ క్యాన్సర్, హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి అండ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎస్టిఐ, వీటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. హెచ్పివి ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ మోర్ దెన్ 200 రిలేటెడ్ వైరసెస్. 70% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి కారణం హెచ్పివి టైప్స్ 16 అండ్ 18. అసలు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు సెక్సువల్ హిస్టరీ, ఎర్లీ సెక్సువల్ యాక్టివిటీ అండ్ మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్, స్మోకింగ్, వీక్ ఇమ్యూన్ సిస్టమ్, క్లమీడియా ఇన్ఫెక్షన్, లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ కి కారణాలు అవ్వచ్చు. సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్: వెజైనల్ బ్లీడింగ్ బిట్వీన్ పీరియడ్స్, డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్, 3 years ఒకసారి ప్యాప్ టెస్ట్, 5 years ఒకసారి హెచ్పివి టెస్టులు లాంటివి చేయించుకోవడం వల్ల ఈ క్యాన్సర్ ను ఎర్లీ స్టేజెస్ లో గుర్తించవచ్చు, నివారించవచ్చు. వ్యాక్సినేషన్ డీటెయిల్స్: 9 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ 6 నుంచి 12 నెలల వ్యవధిలో 2 సార్లు, 15 నుంచి 26 సంవత్సరాల వయసు వారికి 6 నెలల వ్యవధిలో 3 సార్లు ఇవ్వబడుతుంది. ఈ వ్యాక్సిన్ ను మహిళలు ఫస్ట్ సెక్సువల్ యాక్టివిటీకి ముందు తీసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫస్ట్ డోస్ వేయించుకున్న తర్వాత ఏవైనా సీవియర్ అలర్జిక్ రియాక్షన్స్ వస్తే సెకండ్ డోస్ వేయరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అందరితో షేర్ చేయండి. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.